దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మరి ఆహ్, కీర్తనలు ఈరోజు మనం 23 చదువుకున్నాం. అయితే మరి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు 134, 135 కీర్తనలు చూడండి. ఒక్కసారి 134, 135. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించువాడు. భూదిగంతము నుండి ఆవిని లేవు చేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలుచూలులను, పశువుల తొలుచూలను ఆయన హతం చేశాను. ఐగుప్తుని మధ్యను ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించాను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరియుల రాజైన ఓగును హతం చేశాను. కానాను రాజ్యములన్నింటినీ పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాచ్ఛముగాను, ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాచ్ఛముగాను అప్పగించాను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. తన సేవకుని బట్టి ఆయన సంతాపమునందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళల్లో ఊపిరి లేసమైనా లేదు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికించే వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవాయందు భయభక్తులు గల వారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, కొద్ది నిమిషాలు కొంత మనస్సును మనం ఈ యొక్క కీర్తనల మీద నిలుపుదాం. ఈ కీర్తనలు 134, 135 ఇవి యాత్రా కీర్తనలుగా ఉన్నాయి. కీర్తనల గ్రంథం 150 కీర్తనలతో ఉంది. 150 కీర్తనలు రకరకాలుగా ఆ కీర్తనలు ఉన్నాయి. మొదట దావీదు రాశాడు, ఆ తర్వాత ఆసాబు గారు రాస్తారు, కోరాహు కుమారులు కొన్ని కీర్తనలు రాస్తారు, ఏతాను, హేమాన్ అనేవాళ్ళు రాస్తారు, సొలొమోన్ రాశాడు, మోషే రాశాడు. ఇలాగా కొంతమంది ఎవరు రాశారో తెలియబడని కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఎక్కువగా కీర్తనలు, ఈ కీర్తనలో 150 కీర్తనలు రాసింది దావీదు మహారాజు. ఆయన గొప్ప కీర్తనాకారుడు. అద్భుతమైన కీర్తనలు ఆయన ఆయన కీర్తనలు ఉన్నతమైన కీర్తనలు. అంటే మిగతా భక్తులు రాసిన కీర్తనలు కూడా ఉన్నతమైనవే. అట్లా 150 కీర్తనలు మరి ఆయా భక్తుల చేత వ్రాయబడిన కీర్తనలు. ఆ కీర్తనలు ప్రార్థన రూపంలో ఉంటాయి, పాట రూపంలో ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక పాడుకున్న కీర్తన కూడా అదే ప్రార్థన రూపంలో ఉన్న కీర్తన. యెహోవా నీదు మందిరమందు కొదువులని నేను తీరుస్తాను. నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే వాడిని నీ సేవకు నేను మరలా ఇస్తాను అని అంది. ఎందుకంది? అక్కడ కొదువు ఉంది, యాజకులు సరిగా లేరు అక్కడ. అందుచేత ఆ కొదువును హన్నా చూసి, నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే నీ కొరకు ప్రతిష్ఠితుడిగా జీవించేటట్లుగా నేను సిద్ధపరిచి ఇక్కడ నేను నీకు ఇస్తా అని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. అది కొదువ. అది హన్నా చూసింది, అందుకు అడిగింది. ఆమెకు అవసరతలు ఉన్నాయి, దేవునికి కూడా అవసరత ఉంది. ఆమె అవసరత అంటే దేవుని అవసరత ప్రాముఖ్యమైనది అని ఆమె గ్రహించింది. స్తోత్రం. దాన్ని దేవుడు చూశాడు. ఆ ప్రార్థన ఆలకించి ఒక కుమారుడిని ఇచ్చాడు, అద్భుతమైన కుమారుడు. స్తోత్రం. ఆ సమూయేలు మహాప్రవక్త, గొప్ప దైవజనుడు. సమూయేలు దైవజనుడు. మోషేతో సమానమైన ఒక వ్యక్తి ఉన్నాడంటే అతను ఒకే ఒక వ్యక్తి, అతడు సమూయేలు.
మోషే ఎంతటి ప్రార్థనాపరుడో సమూయేలు కూడా అంతే ప్రార్థనాపరుడు. కీర్తనల గ్రంథంలో ఒక చోట ప్రస్తావిస్తాడు, ఆయనకు ప్రార్థన చేయవారిలో మోషే సమూయేలు ఉన్నారు. అంతటి విజ్ఞాపనకర్త. ఎవరా సమూయేలు అంటే హన్నా దేవుని కొరకు అడిగిన వ్యక్తి కనుక ప్రార్థన రూపంలో కూడా కొన్ని కీర్తనలు ఉంటాయి. సరే చూడండి, 134, 135 కీర్తనల్లో ఏంటి అసలు? ఈ కీర్తనలో నుంచి నేను 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చూడండి, దేవుని సన్నుతించండి, దేవుని స్తుతించండి అని చెప్పాడు. 34లో మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అనే మాటకు స్తుతించుడు అనే అర్థం. ఆయన ఆరాధించండి అని అర్థం. స్తుతించండి అన్నా సన్నుతించండి అన్నా పర్యాయ పదాలుగా వాడబడినాయి అంతే. చూడండి, అలాగే ఈ 135వ కీర్తనలో కూడా ఎన్నో చోట్ల స్టార్టింగ్లోనే యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండు వారులా యెహోవాను స్తుతించుడి. ఫైనల్లో కూడా అదే మాటలు చెప్పాడు. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. చూడండి, ఈ 134, 135 కీర్తనలో దేవుని సన్నుతించండి, స్తుతించండి అని దైవ జనాంగముతో కీర్తనాకారుడు తాను ఆ దేవునిని సన్నుతిస్తూ తన జనాంగానికి ఆయన ప్రోత్సాహనిస్తున్నాడు. ఆయన సన్నుతించండి. ఎందుకు సన్నుతించాలి? 4 విషయాలు ఉన్నాయి. 4 విషయాలు ఈ కీర్తనలో మరి నేనైతే సిద్ధపరచుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా మనం చూడొచ్చు. మరి 4 విషయాలు నేను ఈ కీర్తన నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆయన సన్నుతించుటకు కారణంగా తీసుకున్న విషయాలు కీర్తనాకారుడు దేవునిని స్తుతిస్తున్నాడు, స్తుతించమంటున్నాడు. దానికి కారణం 4 విషయాలు ఆయన చెప్పాడు. మొట్టమొదటిది, యెహోవా దయాళుడు, ఆయన దయాళుడు. 135 3వ కీర్తన 3వ వచనం చదవండిరా. చాలు. మొట్టమొదటి విషయం అదే. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి. 136వ కీర్తన మనం చదవలేదు కానీ చదివినట్లయితే అసలు ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట, దయాళుడు దయాళుడు దయాళుడు. ఆయన దయాళుడు, దయగలవాడు, స్తోత్రం. ఆయన కృపగలవాడు, ఆయన ప్రేమ గలవాడు, యెహోవా దయాళుడు అని అంటున్నాడు. ఆయన దయాళుడు, అందుకు ఆయనను స్తుతించండి. For the Lord has chosen Jacob for himself, Israel for his special treasure. Praise the Lord. The Lord is good. ఇంగ్లీష్లో NKJ వెర్షన్లో the Lord is good. యెహోవా దయాళుడు అనే మాటకు అర్థం దేవుడు మంచివాడు, స్తోత్రం. ఎవరైనా ఎలాంటి దేవుడు అంటాం? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడైనా మంచి దేవుడు, మంచితనం ఉన్న దేవుడు, మంచితనము మాత్రమే ఉన్నది ఆయనలో, స్తోత్రం. దయగల దేవుడు, కృపగల దేవుడు, కృపను చూపించడానికి సంతోషించే దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు, స్తోత్రం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి. గొప్ప దైవజనులు డాన్ మోయన్ అని ఆయన ఇంగ్లీష్ ఆయన అమెరికాలో చక్కటి పాట పాడాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడు ప్రతి సమయంలో, దేవుడు దయగలవాడు నీ ప్రతి సమయంలో. బైబిల్ దేవుడైన యెహోవా లేక మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడు అంటే మంచి దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. శిక్షించటానికి, నాశనం చేయటానికి ఆయనకి ఇష్టమే లేదు. ఆయన కేవలం మంచి దేవుడు, దయగల దేవుడు. ఎంతటి పాపినైనా క్షమిస్తాడా? ఎవరినైనా క్షమిస్తాడా? ఎప్పుడైనా క్షమిస్తాడా? ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో స్టీవెన్ జే లాసన్ అని చాలా మంచి, నేను చాలా ఇష్టమైనటువంటి అభిమానించే దైవజనులు ఉన్నారు. జాన్ మెకార్థర్
ఆర్సి స్ప్రోల్, స్టీవెన్ జే లాసన్ అని కొంతమంది గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ అనే అమెరికాలో ఉంది. చూడండి, ఆ ఇంగ్లీష్ ప్రీచర్స్ వాళ్ళ సర్మన్స్ చాలా అధికంగా వింటూ ఉంటాను. మంచి ఫైరీగా ఉండే ఒక స్పీకరు, చాలా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలను తన యంగ్ లైఫ్లో, తన యవన జీవితం నుంచి అందిస్తూ వచ్చినటువంటి దైవజనుడు స్టీవెన్ జే లాసన్. మీరు చూడొచ్చు ఆయన్ని. చూడండి, ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడంటే, ఎంత ముక్కుసూటిగా ఉండేదంటే ఆయన బోధ. ఆయన బోధ నేను విని ఆశ్చర్యపోయాను. ఎంత అద్భుతమైన సేవకులను దేవుడు తన కొరకు ఎంచుకున్నాడని అబ్బురపడేవాడు నేను ఆయన చూసినప్పుడు. స్టీవెన్ జే లాసన్ కొన్ని దినాల క్రితం ఆయన ఒక అపరాధంలో పడిపోయాడు. ఎంతో గొప్ప సేవ చేశాడు, కానీ ఆయన అపరాధంలో ఉన్నాడనే విషయం తెలిసినప్పుడు ఆయనకున్న పోస్టర్ని తీసేశారు. అసలు అది అబద్ధమా కాదని నేను నమ్మలేకపోయిన విషయం. అది నిజమా? తీరా చూస్తే అది నిజమే. కొంతమంది అన్నారు, అలాంటి వాడిని మేము ఎన్నడూ మా సహవాసంలో నిలబెట్టలేం. గత కాలంలో ఆ సేవకుడు ఎంత సేవ చేశాడు, మరి ఆ సేవ సంగతి ఏంటి? ఆ సేవకుడు నిలబడి దేవుని వాక్యం, దేవుని ఆత్మపూర్ణుడై చిత్తశుద్ధితో మంచి విల్తో ఆయన దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు కాంగ్రిగేషన్, సమాజం బెనిఫిట్ అవ్వలేదా? ఒక అపరాధంలో పడిపోతే ఆయన పోస్టులన్నీ పీకేస్తారా? నిజంగా బైబిల్ దేవుడు అలాంటి వాడా? బైబిల్ దేవుడు అలా ఓడబీకేస్తాడా? అనే కాదు. స్తోత్రం. ఆయన ఎప్పటికీ అలా చేయడు. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారు? దేవుని పిల్లలు లోపాలు కలిగి ఉంటారు. ఎంతమందికి ఆత్మ సంబంధమైన విషయాలు వాళ్ళకి, దేవుని పిల్లలకు ఎంతగా తెలిసినప్పటికీ ఏదో ఒక విషయంలో లోటుపడి ఉంటారు మనుషులు వాళ్ళు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన క్షమించేవాడు. స్తోత్రం. మనం ఒక అడుగు ఆయన మనం ఆయన కొరకు వేస్తే 100 అడుగులు ఆయన మన కొరకు వేస్తాడు. మనం వేసిరాకపోయినా ఆయన మన కొరకు అడుగేస్తాడు. స్తోత్రం. తప్పిపోయిన కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూశాడు. ఏంటది? ఏం చేసి వెళ్ళిపోయాడు? విభేదించి వెళ్ళిపోయాడు కదా, విడగొట్టుకొని వెళ్ళిపోయాడు కదా. ప్రేమ లేని వాడి కొరకు ఎదురు చూడటం నాకెందుకు? ఎంత కాదన్నా నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నాకెందుకు? అనుభవించనే వాడి స్థితి ఏంటో. ఇక నాకు వాడు లేడనుకుంటాను అనుకున్నాడు తండ్రి? అనుకోలేదు కదా. ప్రతిరోజు మేడ మీదకి వెళ్ళేవాడు, చూసేవాడు కుమారుడు వస్తాడు అని. ఒక రోజున కనపడ్డాడు కుమారుడు దుర్భర స్థితిలో, దౌర్భాగ్యమైన స్థితిలో, సర్వం కోల్పోయి భిక్షకుడిగా పోల్చుకున్నాడు తండ్రి కుమారుడిని. నా కుమారుడు వస్తున్నాడని మేడ మీద నుంచి గబగబా దిగి పరిగెత్తాడంట. అది ప్రేమ, అది దేవుని ప్రేమ. స్తోత్రం. ఆయన మంచితనం ఎప్పటికీ అలాంటిదే. అదే, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ఒకసారి తన శిష్యులు యేసు ప్రభువారు చెప్తారు, సువార్తల్లో మనం చదువుతాం. శిష్యులంట ఆకలై ఆ పొలాల్లో వెళుతుంటే అది విశ్రాంతి దినం అంట. కాస్త ఆకలై ఆ వెన్నులు తించుకొని తిన్నారంట. వెంటనే అక్కడున్న పరిసయ్యులు, మత బోధకులు, చూడు మీ శిష్యులకి చెప్పవా, వారు విశ్రాంతి దినాన చేయకూడనిది చేస్తున్నారు. విశ్రాంతి దినం కదా, ఇది దేవుని దినం కదా, వెన్నులు తుంచుకొని తినొచ్చా అని అన్నారంట. వాళ్ళు ఒక నేరం మోపారు. ఇలా ఎన్నో నేరాలు మోపారు ప్రభు దగ్గర, కంప్లైంట్స్ చేయటం. అప్పుడు ప్రభు అన్నాడు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే లేఖనం వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. స్తోత్రం. ఏం కోరుతున్నాడంట ఆయన? నేను కనికరమునే కోరుచున్నాను, బలిని. దుర్మార్గుడు తన దుర్మార్గత వలన మరణించడం నాకేమాత్రం ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి జీవించడం నాకు ఇష్టం. అది మన దేవుని యొక్క స్వభావం. ఎప్పటికీ అదే.
నీవు అపరాధంలో పడిపోయిన వ్యక్తివి కావచ్చు. నిన్నటిదాకా నువ్వు పరిశుద్ధతలో జీవించి వెంటనే 1 గంట తర్వాత నువ్వు పడిపోయిన వ్యక్తివి కావచ్చు. అయినప్పటికీ దేవుడు నీ ఎడల దయాళుడు. మాట నా జీవితంలో అనుభవంతో చెప్తున్నాను. ఎన్నోసార్లు స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మన దేవుడు దయాళుడు, దయగల దేవుడు. మన దేవుడు మంచి దేవుడు. అంత మంచితనం మనుషుల దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది, వాళ్ళకు కెపాసిటీ తక్కువ ఉంటుంది. అన్ని విషయాల్లో వాళ్ళు మీట్ అవ్వలేరు. మన దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు? మనుషులు మనల్ని అంగీకరించి దేవుడిని అంగీకరిస్తాడు. దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు నిశ్చయం. ఒక సేవకుడు మొన్నటిదాకా 29th వరకు 3 రోజులు 4 రోజులు ప్రార్థనా దినాలు సహవాసం, సేవకుల సహవాసం ఉంది నాకు విజయవాడలో. ఆ సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన కర్నూలు, మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మేమంతా కూడా కూర్చొని ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు మోకరించి చేస్తాం, కొంతమంది కుర్చీలో కూర్చొని చేస్తారు. ఆయన అయితే, నేను మోకరించి ప్రార్థన చేయకపోతే నాకు తృప్తి ఉండదు పాస్టర్ గారు. పెద్ద ఆయన వయసులో ఆయన చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, వాక్యాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పాస్టర్ గారు ఆయన ప్రార్థన విని, ఎక్కడి నుంచి వచ్చారు పాస్టర్ గారు, మీరు ఏంటి, మీరు మంచి ఆత్మ నడిపింపు మీ ప్రార్థనలో చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, మరి మీలాంటి వాళ్ళు అవసరం అని నా ప్రార్థన ఆయన ఆలకించాడు, ఆయన ప్రార్థన మనం ఆలకించాం, మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన అన్నాడు, ఒక అనుభవం చెప్పాడు. అయ్యా, ప్రార్థన ప్రాణం వంటిదయ్యా, ప్రార్థన ప్రాణం. ఒకరోజు ఎందుకు నేను ఆ మాట ప్రార్థన ప్రాణం వంటిది అని ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎన్నోసార్లు ఉపయోగించాడు ప్రార్థనలో, తన ప్రార్థనలో. ఆ తర్వాత చెప్పాడు ఆయన, ఎందుకు ప్రాణం వంటిదయ్యా అంటే, ఒకసారి ఒక సహోదరుడు చనిపోయాడయా. ఆ సహోదరుడు మరి తన ఆత్మను దేవుడు నా దగ్గరకు తీసుకొచ్చాడు. తన ఆత్మను దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చి తన ఆత్మను నాకు చూపించి, ఇదిగో నీవు ప్రార్థన చేయనందువలన ఇతను దాటిపోయాడు అని చెప్పాడయ్యా. అప్పటి నుంచి నేను ప్రార్థన చేయనందున అతను దాటిపోయాడా అని నేను అర్థం చేసుకొని, అప్పటి నుంచి నేను ప్రార్థన ప్రాణం పోసేది అని గ్రహించానయ్యా. అందుకనే ప్రార్థన ప్రాణం వంటిది అని అంటున్నాడు ఆయన. మరి మీరు ఎందుకు చేయలేకపోయారో ప్రార్థన అంటే, నేను ఆ టైంలో నేను సరిగా లేనయ్యా, అందుకే ప్రార్థన చేయలేకపోయాను అంటున్నాడు. చూడండి, స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అతడు సరిగా లేకపోయినా ప్రార్థన చేయమన్నాడు. నువ్వు సరిగా లేవని ప్రార్థన చేయలేదు, అందుకని అతడు దాటిపోయాడు. నువ్వు సరిగా ఉన్నా లేకపోయినా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నేను ఆ ప్రార్థన ఆలకించి అతన్ని కనికరించేవాడిని. ఆ సేవకుడు ఆ మాట చెప్పాడు, కానీ నా ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఆ అనుభవం, ప్రార్థన, దేవుడు మనం ఎలా ఉన్నాం అనేది ఎప్పుడు చూడ్డా ఆయన చెప్పాడు. ఆయన వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి, నీతి కలిగి నడుచుకోవాలి. కానీ చూడండి, మనం కొన్నిసార్లు నడవలేము, అంత మాత్రాన దేవుడు రిజెక్ట్ చేయడం, స్తోత్రం, తోసేయడు, వెంటనే ముఖాన్ని మార్చుకోడు, ముఖాన్ని తిప్పేసుకోడు ఆయన. అట్లని నేను అపరాధాల్లో బలహీనంగా చెప్పట్లేదు. పోరాటం, ఆత్మీయ జీవితం, బ్రతికినంత కాలం పడతాం లేస్తాం. మనం పడినా లేచినా ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి, మన ఎడల దయగలవాడే. ఆయన ఎప్పటికీ మన ఎడల దయగలవాడే. మన అంతాన్ని ఆరంభంలోనే చూసినవాడు ఆయన. మన ముగింపును స్టార్టింగ్లో అసలు మనం లేకమునిపే మన యొక్క నడవడిక, మన యాత్ర అంతా ఎరిగినవాడు ఆయన. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది గనక మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. మనల్ని నిర్మించింది ఎవరంట చెప్పండి, ఆయనే. శాంసంగ్ ఫోన్ నిర్మించిన ఆ వ్యక్తి అది ఎలా పనిచేస్తుందో, ఎప్పుడు అది ఎంతవరకు అది స్టాండర్డ్గా ఉంటుందో అతనికి తెలుసు. మన మెకానిజం అంతా దేవునికి తెలుసు. ఎందుకు ఆయన మన ఎడల దయగలిగి ఉంటాడంటే మన స్థితి ఆయనకు తెలుసు. ఏదో మన యొక్క
స్ట్రిక్ట్ లేకపోతే మన ఖచ్చితమైన స్థితిని బట్టి ఆయన ప్రేమించడం కాదు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. స్తోత్రం. చూడండి ఇక్కడ 135వ కీర్తనలోని ఆయన దయ అనేది, ఆయన దయగలవాడు. అయితే ఆయన ఎక్కడ చూపిస్తున్నాడు, ఎలా చూపిస్తున్నాడు ఆయన దయ అంటే కింద చెప్పాడు. 6వ వచనం నుంచి, ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయో జరిగించేవాడు. చూడండి ఇక్కడ సృష్టిలో తన కార్యాన్ని ఎలా జరిగిస్తున్నాడు. ఆకాశమందు జరిగిస్తున్నాడు, భూమి యందు జరిగిస్తున్నాడు, భూమి నుంచి ఆవిరిని లేపి ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మరి వర్షం పుట్టేటట్లుగా మెరుపులను పుట్టిస్తున్నాడు, తన గాలిని తన నిధుల్లో నుంచి వదులుతున్నాడు. ఇదంతా ఎవరి కొరకు చెప్పండి? మనుషుల కొరకే. సృష్టిలో తన ప్రజలను పోషించుట కొరకై ఆయన చేస్తున్న, నిరంతరాయముగా ఆయన చేస్తున్న పని యందు కనపడుచున్నది ఆయన దయ. వర్షాలు పంపించు ప్రభు అని మనం ప్రార్థించకపోయినా వస్తున్నాయి వర్షాలు, ఎండలు వస్తున్నాయి, మంచు వస్తుంది, ఆవిరి వస్తుంది, గాలి వేస్తా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నదులు నిండుచున్నవి, సముద్రాలు పొంగుచున్నాయి, ఆహారం అది వస్తానే ఉంది. ఎంత ఆహారమైన వస్తానే ఉంది, విస్తారమైన ఆహారం. చూడండి ఎందుకు ఇదంతా, ఎవరు చేస్తున్నారు ఇదంతా, ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మూల కారకులు దేవుడు. ఆయన తన దయను మొదటిగా ఎలా చూపిస్తున్నాడు అనంటే, ఇదిగో సృష్టిలో నీ కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ నిరంతరాయముగా నీ పోషణ కొరకై, ఇదిగో నిన్ను నడిపించుట కొరకై, నిన్ను చేయుట కొరకై అనేక విధములుగా ఈ యొక్క సృష్టిలో ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని చూసినప్పుడు ఆయన దయ అనేది మనకు కనపడుతుంది. ఆయన దయగలవాడిగా మనకు కనపడుతున్నాడు దేవుడు. స్తోత్రం. యెహోవా దయాళుడు. ఆ తర్వాత 4వ వచనంలో చెప్పాడు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకుని. మొదటిది ఆయన దయగలవాడు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ నేను ఇప్పుడు టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను. మన ఆరాధన కూడా చేయాలి, ఆరాధన కూడా మనం వర్షిప్ చేయాలి, ఇంకా మన కార్యక్రమం ఉంది కనుక నేను క్లుప్తంగా వెళ్తాను. చూడండి రెండవది, ఆయన తన కొరకు స్వకీయ ధనముగా యాకోబును ఏర్పరచుకునేను. చూడండి ఈ మాట చాలా గొప్ప మాట. ఇది కూడా ఆయన దయ వలననే జరుగుతున్న విషయం. ఆయన తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునేను. స్వకీయ ధనం అంటే ఏంటి అనే మాట మనకు తెలియాలి. స్వకీయ ధనం అంటే ఏంటో కాదు, అది స్పెషల్ ట్రెజర్ అని ఉంది. ప్రత్యేక ధన నిధి, స్పెషల్ ట్రెజర్. ఒక ప్రత్యేకమైన నిధిగా ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇశ్రాయేలు క్రిందకి వస్తాం. యేసు ప్రభువును విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత కలిగిన వారే. మనమంతరము కూడా ఆయన చేత ఏర్పరచుకొనబడిన ఆయన నిధి అయి ఉన్నాం, ఆయన ట్రెజర్, ఆయన స్వకీయ ధనముగా మనం ఏర్పరచుకొనబడ్డాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదివితే, నేను మిమ్మును లోకములో నుంచి ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. స్తోత్రం. చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చి, వెలుగుగా మనల్ని మార్చి, వెలుగు కార్యములను, వెలుగు క్రియలను చేయటానికి ఆయన మనల్ని ఏర్పరచుకుంది. దేవుడు నన్ను ఏర్పరచుకునే విధం నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ఆత్మ మౌనం అయిపోద్ది. నేను ఆయన సేవా పరిచర్యకు ఏర్పరచుకునబడిన తర్వాత ఏ విధంగా నా జీవితం మార్చివేయబడుతూ వచ్చిందో, ఒకప్పటి నా పూర్వ జీవితం ఎలాంటి స్థితిలో ఉండేదో, ఆయన నన్ను ఏర్పరచుకొని తన ఏర్పాటును ఎంతగా నా జీవితంలో కనబడజేస్తూ వచ్చాడో
నేను తలంచుకున్నప్పుడు నా ఆత్మ మౌనం అయిపోతుంది, నా అంతరంగం మౌనం అయిపోద్ది. ఓ నా దేవా, నీవు ఏర్పరచుకోబట్టి కదా నేను ఇట్లా ఉంది. నా సమకాలీకులు, నా స్నేహితులు ఈరోజు లేరు కదా ఇట్లాగా నేను ఉన్నట్లుగా. ఓ నా దేవా, ఈ గొప్ప ఏర్పాటు నా ఎడల మీరు కలిగి ఉండబట్టి కదా నేను ఇట్లా ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. స్పెషల్ ట్రెజర్, ఒక ప్రత్యేకమైన నిధిగా, ఆయన ప్రత్యేకమైన ధనాగారముగా, ఆయన ప్రత్యేకమైన ఒక సంపదగా నిన్ను ఏర్పరచు. చూడండి ఆ మాటలకు ఇంకా కొన్ని వచనాలు, మంచి వచనాలు మనం చదువుదాం. చూడండి, ఆయనకు మనము స్వకీయ ధనం, స్పెషల్ ట్రెజర్. ఇంకా ఏం చెప్పాడంటే ఆ మాటలు, ఆ మాటని మరొక రకంగా కూడా చెప్పాడు. చూడండి, మనం మొదటిగా నిర్గమకాండము 19వ అధ్యాయం 3 నుంచి చదువుతారా. నిర్గమకాండము 19. ఆ ఆ ఆ ఆ ఆ ఆ హ్మ్. ఆ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా చాలు. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ 2 మాటలు ఉపయోగించాడు. మరి అది నాకు స్వకీయ సాంపద్యమగుదురు, మనం చూసిన మాట అదే. రెండవ మాట, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. చూడండి, యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం, దేవుడు మనలను ఏర్పరచుకున్న ఏర్పాటు. చూడండి, ఈ మాటలే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 9, అక్కడ కూడా ఈ మాటలు వాటిని రిపీట్ చేశాడు. ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లను వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అదిరే, అరే 9 చదవరా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎంత అమూల్యమైన మాటలు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు. ఆయన చేతిలో ఉన్న ప్రజలు మీరు. స్తోత్రం. ఎవడును నా గొర్రెలను నా చేతిలో నుంచి అపహరింపడు. ఎంత భద్రత. అమ్మా ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు సామాన్యుడు కాదు, సామాన్యురాలు కావు. మన ఆధిక్యత ఎంత గొప్పదంటే ఆయన చేతిలో ఉన్నవారు మనం. ఆయన పరిశుద్ధ జనము, ఆయన యాజక జనము, ఆయన రాజరికపు జనము. స్తోత్రం. ఏర్పరచుకొనబడిన జనము. సోదరుడా, సోదరి, ఇదిగో ఎందుకు దేవుడు నన్ను, ఆయన దయ. ఎందుకు మనల్ని ఈ ఆధిక్యత ఎందుకు ఇచ్చాడంటే ఆయన దయ. ఆయన దయను బట్టి మనకు జరిగినటువంటి విషయం. ఎంత ప్రశాంతమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. లోకం అల్లకొల్లోలంగా ఉంది, శాంతి సమాధానాలు లేవు. శాపగ్రస్తమైన స్థితిలో సమాజం, ఎంతో విస్తారమైన సమాజం ఉండగా ఈ పరిశుద్ధ ఆవరణంలో నెమ్మదితో మనం కూర్చున్నామనంటే అది ఆయన దయ. ఆయన ఏర్పరచుకోబట్టి, నీ అంతరంగంలో దేవుని సన్నిధికి వెళ్ళు అని ఆయన ఆత్మ చేసిన కార్యాన్ని బట్టి మనము ఆయన పరిశుద్ధ జనము, హోలీ పీపుల్.
యాజక జనము, యాజక రూపమైన ప్రజలు. నీవు ప్రార్థన చేస్తే ఎవరికైనా దేవుడు నీ ప్రార్థన బట్టి కార్యం చేస్తాడు. నేను చేస్తే వెనకాల ఉన్నవాళ్ళు అనుకోవచ్చు. సోదరుడా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఒక యాజకుడివి. దేవుని పిల్లలు ఎవరు ఎక్కడ ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన ఆలకించబడుతుంది. ఎందుకంటే నీవు యాజక రూపమైన జనములో ఉన్న వ్యక్తివి. యాజక రూపమైన జనముగా ఉంటారు. రాజరికపు జనము, పరిశుద్ధ జనం. ఇంకా ఇంకా ఇదే మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. చూసారా, మన యొక్క అపరాధములు, దోషభరిత స్థితులన్నీ ఆయన తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి యాజకులుగా రాజకీయముగా చేశాడు ఆయన తన దేవుని కొరకు. ఎంత గొప్ప ఆధిక్యత! యాజకుడు ఆ యొక్క మందసం ఎదుట నిత్యం ప్రభు సన్నిధిని ఉండేటట్లుగా ఇప్పుడు రోజున పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎదుట నిలిచి ఉంటాం, ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆ దేవదూతలు ఆరాధించలేని ఆరాధన మనం ఆరాధిస్తాం. స్తోత్రం. ఆ మహాకెరూబులు సెరుపులు ఎప్పటికీ చేయలేని ఆరాధన నీవు దేవునికి చేస్తూ అందు నిలిచి ఉంటావు. ఎందుకంటే నీవు ఒక యాజకుడివి, యాజక రూపమైన జనం, ఆయనతో కూడా ఏలేవారం. స్తోత్రం. అలాగే ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10. 5వ అధ్యాయం ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చాలు. చూసారా, ఇక్కడ కూడా అదే మాటలు రిపీట్ చేస్తున్నాడు. కొత్త పాట పాడేవారం, ఏలుబడి చేసేవారం. ఇదంతా కూడా ఆయన దయను బట్టి మనకు కలిగినటువంటి గొప్ప విషయం. చూడండి, నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన దయాళుడు. రెండవది, ఆయన తన కొరకు ఏర్పరచుకున్నాడు. మూడవది, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. చూడండి ఆ మాట 135:5 నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే ఆయన కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. సృష్టిలో ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇందాక నేను చెప్పాను. తర్వాత చూడండి, ఆయన తన జనులైన ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఎంతగా కార్యాలు చేస్తూ వచ్చాడు, అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. బాషాను రాజైన ఓగును, మరి చాలా బలవంతులైనటువంటి రాజులను, వారికంటే ఎంతో శక్తివంతులైనటువంటి రాజులను వారి విషయం ఆయన జయించి, చూడండి, వారిని ఖాళీ చేసి వారి దేశాన్ని వారికి ఇస్తూ ఆయన వచ్చాడు. చూడండి 10 నుంచి, అనేకులైన అన్యజనులను 135:10 అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. అమోరియుల రాజైన ఓగును హతం చేశాను. కానాను రాజ్యములన్నింటినీ పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములో ఉండును. కనుక చూడండి, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మూడవది మరొకసారి జ్ఞాపకం, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. మొదటిది ఆయన దయాళుడు, రెండవది ఆయన తన కొరకు ఏర్పరచుకున్నాడు మనల్ని, మూడవది ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన గొప్ప కార్యాలన్నీ కూడా మరి అక్కడి నుంచి అదే 5 నుంచి 7 వరకు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మనం చూసాం, ఇప్పుడే చదివాం 10 నుంచి 12 వరకు కూడా ఆయన తన అన్య రాజులను జయించి తన ప్రజలకు క్షేమాన్ని కలిగించాడు. ఈ ఒక మాట నేను ఇక్కడ చెప్తాను. దేవుని పిల్లలారా, దేవుడు గొప్పవాడు.
ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నడిచే మార్గాన్ని కొంతమంది మనుషులు మూసేయొచ్చు. ఆ పరిస్థితిని బట్టి మనకు చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎంత కోపం వస్తుంది? నడిచే మార్గాన్ని అడ్డుకుంటా ఆటంకాలు సృష్టిస్తే ఎంత కోపం వస్తుంది? ఆ కోపం వస్తుంది. అబ్బో, కట్టలు తెంచుకునే కోపం వస్తుంది. మరి ఏం చేస్తాం? ఏదన్నా ఒకటి జరగరానిది జరిగి కోపానికి తావిచ్చి ఏదైనా ఒకటి చేస్తే మనల్ని ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేసేస్తారు. ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆ కోపం అనేది మామూలుగా రాదు. నాకైతే మామూలుగా రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెబ్బతిని, ఎన్నో దెబ్బలు తిని ఆ కోపం ఎంతగా మరి అది మనల్ని నష్టపరుస్తుందో చూసి సైలెంట్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు పాస్టర్ గారు చెప్తుంది, మరి నువ్వు కోపం అనేది నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చెప్తుంది. ఈ ఆశీర్వాదాలను నువ్వు చూడాలంటే నీ కోపం రాకూడదని చెప్తా ఉంటుంది క్లారిటీ. ఈ ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, అబ్రహాము యొక్క ఆశీర్వాదం. మరి నీకు ఎన్నో పనులు జరగాలి, వెనకాల ముందు అన్ని విస్తరించాలి. నీకు ఈ కోపం వస్తే వాగ్దానాలు చూడలేవు అని చెప్తుంది. అప్పుడు సైలెంట్. నాకు వాగ్దానాలు నెరవేరాలి. సరే, నేను కోపగించు. ఎన్ని అడ్డులన్నా ఉన్నాయి, ఎన్ని ఆటంకాలన్నా ఉన్నాయి. ఆ ఆటంకాలను మనమే కాస్త పక్కకు తీసేసుకొని ఏం చేయాలి చెప్పండి? సరే, పెడితే పెట్టినాయి అనం, అంత ఉండాల్సిన స్థలం ఇంతే ఉంది, దాంట్లో నడుద్దాం అనుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆయన గొప్ప కార్యాలు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన గూడిని ఒకసారి ఓడబీకేస్తాడు. అబ్బో, చాలా బాధపడిపోతాం. అయ్యో, నేను ఇక్కడే ఉండాల్సింది, నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ నుంచి మనల్ని దేవుడు ఆ చిన్న గదిలో నుంచి ఖాళీ చేసి విశాలమైన స్థలానికి తీసుకుని వెళ్ళాలనేది ఆయన ప్రణాళిక. మనమేమో ఆ గదినే పట్టుకొని వేలాడుతాం. ఆ గది ఖాళీ చేయమన్నందుకు బాధపడుతూ ఉంటాం. ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ గదిలోనే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినానో అక్కడ ఉండలేని పరిస్థితులు, నువ్వు తీసుకుని వెళ్ళబడే పరిస్థితులు నీకు వస్తాయి. అవి నీకెంతో దుఃఖకరంగా ఉంటాయి. ఆ తర్వాత అవి ఎంత ఉన్నతంగా, అవి ఎంత విశాలమైనవో, అవి ఎంత ఆశ్చర్యమైనవో, నీ రూపురేఖలను మార్చేసే పరిస్థితిలో నువ్వు చూసి దేవుని మహింపరుస్తావు. ఆయన గొప్ప కార్యములు. అందరూ చెప్పండి ఈ మాట, మళ్ళీ చెప్పండి, ఒక 10 times చెప్పండి గట్టిగా వెనకాల. స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్పవాడమ్మా. మా బంధువులు కొంతమంది ఉండేవాళ్ళు, పెద్దోళ్ళు. దేవుడు గొప్పవాడయ్యా, గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. దేవుడు గొప్పవాడు. దేవుని పిల్లలారా, ఇదిగో ఈ పరిస్థితి, పిల్లలు ఎలాగా, ఈ పిల్లల చదువులు ఎలాగా, ఈ పిల్లల భవిష్యత్తులు ఏంటి, ఈ పిల్లల వివాహాలు ఏంటి, ఇదిగో నా కుటుంబం మరి ఈ నెలంతా మెయింటెనెన్స్ ఏంటి, మరి ఇదిగో ఈ బాకీలు, ఈ రుణాలు ఎలా చెల్లించాలి, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో భారభరితమైన పరిస్థితులు ఉంటాయి. కొంత బాధ్యత కలిగి ఉండే మనస్తత్వాలు గల మనుషులకి మరింత ఆలోచన ఉంటుంది. వదిలేసేవాడికి, అలా ఉండేవాళ్ళకి ఉండదులే, కానీ కొంత కట్టుకోవాలి, కొంత డెవలప్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఎన్నో ఉంటాయి. దేవుని పిల్లలారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన గొప్ప కార్యాలు చేసి. ఒక్కసారి మన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గత దినాలు, గత కాలపు సంవత్సరాలు, ఎలాంటి కార్యాలు మనం చూస్తూ నడిచిన వారం. ప్రస్తుత మందు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఏం చేస్తారంట? పైకి ఎగిరిపోతారంట. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు చెప్పాడు, ఈగల్ అనే ఆ పక్షిరాజు అంటే ఏంటో తెలుసా అని చెప్తూ వచ్చాడు. ఈగల్
దానికి విశేషమైన దాని యొక్క కన్నులే చాలా విశేషమైన కన్నులంట. దాని రెక్కలు, దాని గూడు ఎక్కడో ఉంటుందంట అది. ఆ యొక్క పక్షిరాజు యొక్క అనుభవం చెప్పాడు. దేవుని పిల్లలు అలాంటి వాళ్ళు. దేవుని పిల్లలు దేవుని కొరకు ఎదురు చూచేవారు అలాంటి పక్షిరాజు వలె అవుతారు. కార్యాలు చేసేదే. మా అమ్మ ఎన్నోసార్లు చెప్తాడు, గొప్పవాడురా వాడు, దేవుని నమ్ము, దేవుని విశ్వాసం ఉంచు. మా అమ్మ ఎన్నోసార్లు చెప్తా ఉంటుంది, దేవుడు గొప్పవాడు, నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మా క్రిస్టి విషయంలో, జాషువా విషయం దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రశాంత్ బాబు చాలా అదిరిపోయాడు, బెదిరిపోయాడు. చిన్న పసిపిల్లవాడిలాగా ఏడ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా పట్టుకున్నా కూడా ఏడుపు ఆగలేదు, కావురమంట ఏడ్చాడు. ఓ ఆ యొక్క సమయాలు చాలా అవి మర్చిపోలేని జ్ఞాపకాలు. మా క్రిస్టి జాషువా బాబు చిన్నప్పుడు అనుభవాలు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు వారు నిలిచి పాడుతుంటే ఎంత అద్భుతం. మా క్రిస్టి విషయంలో ఎంతో గొప్ప కార్యం, ఎంతో గొప్ప. స్తోత్రం. మా చెల్లి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా గొప్ప కార్యాలు. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేది, నేనే పంపించినారా హాస్టల్లో, అది ఎప్పుడన్నా చెప్పుద్ది గ్రేసు. చెప్పమ్మాయి, ఏంటి వివరంగా చెప్పు, ఏం జరిగిందో చెప్పు. టైం లేదు, నేను ముగించాలి. మరి హాస్టల్లో తీసుకెళ్ళమంటున్నారు మా అమ్మోళ్ళు. తీసుకెళ్ళరా గుణదల్లో, విజయవాడ గుణదల్లో హాస్టల్. అది ఎందుకు హాస్టల్లో జాయిన్ చేసాం, గ్రేస్ చెప్పుద్ది. అది దేవునికి స్తోత్రం. సరే ఇంటికి వచ్చింది, వెళ్ళాలి. నేను వెళ్ళనంటుంది. దారిలో సగం దారి వెళ్ళిపోయాం. నాకు ఏదైనా అప్పగిస్తే నేను పర్ఫెక్ట్గా చేయాలి పని అనేది మొదటి నుంచి నాకు ఉంటుంది మనసు. దాన్ని 4th క్లాస్ లాక్కెళ్తున్నాను. నడు నడు, మొద్దు మొహమా, జ్ఞానం లేదు, నడు, చిగాడు ఉంటున్నాను అని తరుముకుంటూ వెళ్తున్నాను. చిన్న స్కర్టు, డ్రెస్ కూడా నాకు బాగా గుర్తు, చిన్న ఫ్రాక్ వేసుకొని వెళ్తుంటే కింద పడిపోయింది. నేను రాను అని కింద పడిపోయింది. పడిపోయి రోడ్డు మీద పడిపోయింది ఇట్లా. పడిపోయి ఇక నాకు కోపం వచ్చేస్తుంది. లెగు అని లేపి నడు అని తరుముకుంటే, మా చిన్న గ్రేసమ్మ ఈరోజు పాస్టమ్మ అయిపోయి ఈరోజు మరి పిల్లల్ని కలిగి గొప్ప మినిస్టర్ చేస్తుంటే, మా గ్రేసమ్మ నాకు అలాగే కనపడుతుంది. గ్రేస్ని నేను తరుముకుంటూ వెళ్ళాను కదా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికెక్కడికో వెళ్ళి జైపూర్ అంట, ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్ళి చాలా పెద్ద పెద్ద స్థలానికి వెళ్ళి ఆ ఫొటోస్ అవి దిగుతుంటే అవి నేను చూసినప్పుడు మా గ్రేసమ్మే కదా. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు రేరుగా అంటూ ఉంటాను, ఆ అనుభవాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. శంషాబాద్ ఏరియాలో మీటింగ్స్ ఏర్పాటు చేయి. ఆ మీటింగ్స్ యొక్క పరిచర్యలు మర్చిపోలేని ఎంత గొప్ప కార్యం. ఇంకా రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, దేవుని పిల్లలారా, మనందరికీ, మీ అందరికీ, మాకే కాదు మనందరం, ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నాలుగవది, ఆయన మరి నాలుగవ విషయం మరి ఏంటది, ఆయన తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. అది 14వ వచనంలో నోట్. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చడం, అది ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మరి న్యాయము జరక్క మరి నాకు ఎవరు న్యాయం చేస్తారు? మరి కొన్నిసార్లు మనుషులు న్యాయం చేయరు. న్యాయ సంబంధమైన విషయాలు, నీకు జరగాల్సిన న్యాయం విషయంలో, పోరు విషయంలో మనుషులు మాట్లాడరు. ఏంటయ్యా మాట్లాడ బుద్ధి కావట్లేదా, నీకు మాట్లాడాలనిపించట్లేదా? ఇప్పుడు నువ్వే కదా మాట్లాడాల్సింది, నీవే కదా నా పక్షంగా నిలబడాల్సింది, నీవే మౌనంగా ఉంటే నాకు ఎవరు అనే కొన్ని చాలా అనుభవాలు ఎదుర్కొంటాం మనం. దేవుని వాక్యంలో ఉన్న మరో మాట, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చు.
దాకా మనం పాడాం. నాదు వైరములన్నిటినీ న్యాయాధిపతివై వాదింతువో, నాదు వైరములన్నిటినీ న్యాయాధిపతివై వాదింతువు. నిందలెన్నో నేరాలెన్నో మోపినను మానుదునా సన్నిధిని నాదు ఆశ్రయము. నిందలెన్నో నేరాలెన్నో మోపినను మానుదునా సన్నిధిని నాదు ఆశ్రయము. నాదు వైరములన్నిటినీ న్యాయాధిపతివై వాదింతువు. నాదు వైరములన్నిటినీ న్యాయాధిపతివై వాదింతువు. యెహోవా నీదు మందిరమందు కొదువలన్నీ నే తీర్చెదన్. ప్రభువా నీదు సేవలయందు అర్పణలన్ సమర్పించేదన్. అర్పణలన్ సమర్పించేదన్. దేవునికి స్తోత్రం. మరి హన్నా విషయంలో న్యాయము తీర్చాడు దేవుడు. ప్రతిరోజు కూడా తన వైరి అయిన పెనిన్న తనకున్న కొదువును బట్టి, దేవుని ద్వారానే తనలో అనుమతించబడిన ఒక కొదువు దేవుడే అనుమతించాడు, దేవుడే సంతు లేకుండా చేశాడంట. అది దేవుడే చేయాల్సిన కార్యం, మనుషుల ద్వారా జరిగేది కాదు. అది పెనిన్నాకు తెలుసు. అయినా కూడా మనసును నొప్పించాలని ప్రతి దినం దేవాలయానికి వచ్చేటప్పుడల్లా ఆమెను ఎత్తిబొడిసేది పెనిన్నా. నిందాలెన్నో నేరాలెన్నో నాపై మోపినను ఆనుదునా నీ సన్నిధిని నాదు ఆశ్రయము. స్తోత్రం. ఎన్నో నిందలు, ఎన్నో నెపాలు. ఎందుకు నువ్వు మాతో రావటం? ఎందుకు నువ్వు ఇక్కడికి? అసలు నువ్వేంటి? అసలు నిన్ను చూడటమే మహాపాపం అన్నట్లుగా రకరకాలైనటువంటి మాటలు ఆమెని బాధించింది. మరి హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేసిందంట? అయ్యా, మరి నాకు న్యాయము. ఆమె గొప్ప కీర్తన పాడింది. దేవుడు ఆమెకు ఎంతగా న్యాయం తీర్చాడు. 5 సంతానం దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ సంతానంలో మహోన్నతమైన వ్యక్తి సమూయేలు. స్తోత్రం, 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 హల్లెలూయా. తరతరాలకు జ్ఞాపకం ఉండే ప్రవక్త ఇజ్రాయేలు జనాంగంలో సమూయేలు విశేషమైన వ్యక్తి. దేవుడు నీకు న్యాయము తీర్చేవాడు. ప్రతి విషయంలో దేవుడు తప్పక నీకు న్యాయమే జరిగిస్తాడు. అది మన దేవుని మంచితనం, ఆయన దయ. కలవరపడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరం, మనం చింతించాల్సిన అవసరం, అదిరిపోవాల్సిన అవసరం. తప్పక నీ న్యాయం నేను వెతుక్కుంటూ వస్తుంది. ఆయన నీకు న్యాయం తీరు. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ జనామును దీవించండి, ఆశీర్వదించండి. ఆశతో చేరి వచ్చిన ప్రజలు నాయన, ఓ మా ప్రభా, మరి నీవు మా జీవితాల్లో చేసిన కార్యాలు ఎంతగానో విస్తరించి ఉన్నవి. మా ప్రభా, నీవు గొప్ప కార్యాలు చేసేవాడివి, న్యాయము తీర్చే దేవుడివి. మా ప్రభా, మిమ్మల్ని ఎందుకు మీ బిడ్డలు స్తుతించి ఆరాధించవలసినది. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, holy, Holy Spirit God. Holy, 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 holy. In the mighty name of Jesus. Holy, holy, holy. Oh, holy, holy, holy. In the mighty name of Jesus. Holy Spirit. Holy Spirit, Holy Spirit, Holy Spirit. Oh, holy, holy, holy. మీ ప్రజలకు స్వతంత్రాన్ని కలిగించు. మీ ప్రజలకు స్వేచ్ఛను కలిగించు. ఆత్మ స్వాతంత్ర్యం ఈ స్థలమందుండునుగాక. ఆత్మ స్వాతంత్ర్యం, ఆత్మ స్వాతంత్ర్యం, ఆత్మ స్వేచ్ఛ, అంతరంగపు స్వేచ్ఛ, ఆత్మీయ స్వేచ్ఛ, ఆత్మ స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యముతో మీ పిల్లలు మిమ్మల్ని ఆరాధించాలి.
హృదయం అంతటితో మీ పిల్లలు మిమ్మల్ని ఆరాధించాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, హోలీ హోలీ హోలీ, ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్, ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ పిల్లలంతా హృదయమారా మిమ్మును ఆరాధించాలి. హృదయమును ఆయన సన్నిధిని నేను కుమ్మరించుకొనుచున్నాను అన్నది. ఆ విధముగా ఆరాధించే కృప, ఓ స్వేచ్ఛ ఆరాధన, మనసంతటితో ఆరాధన, హృదయమంతటితో ఆరాధన కుమ్మరించే అనుభవం మీ పిల్లలకు అనుగ్రహించుదురుగాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.